రాజు, రవి, వాని ముగ్గురు మంచి స్నేహితులు. 6వ తరగతి చదువుతున్నారు. రవి, వాని చదువులోనూ, ఆటల్లోనూ చురుగ్గా ఉండేవారు. రాజు కూడా తెలివిగలవాడే కాని కొంచెం బద్ధకస్తుడు. క్లాస్లో చెప్పిన పాఠాలు సరిగ్గా వినేవాడు కాదు. ఒకరోజు సోషల్ టీచర్, ఈరోజు చెప్పిన పాఠం మీద రేపు పరీక్ష పెడతాను అన్నారు. అయినా కూడా రాజు ఏం చదవకుండా స్కూల్కి వచ్చాడు. టీచర్ క్లాసుకి వచ్చే సమయం దగ్గర పడుతుండటంతో అతనిలో భయం పెరిగింది. వెంటనే రవి దగ్గరికి వెళ్ళి, ఏమీ చదవలేదు నేను, నువ్వే ఎలాగైనా పరీక్షలో నాకు చూపించాలి అన్నాడు రాజు. దానికి అలాగేనంటూ బదులిచ్చాడు రవి. ఇదంతా విన్న వానికి మాత్రం చాలా కోపం వచ్చింది. ఆమె రవి దగ్గరికి వెళ్ళి, గంభీరంగా, అసలు నువ్వు రాజుకు నిజమైన ఫ్రెండ్వేనా అంది. తనకు రాదు అంటున్నాడు కాబట్టి సాయం చేస్తాను అన్నాను. అందులో తప్పేముంది అన్నాడు రవి. వాని సహనంగా, తను చదవకపోతే చదవమని చెప్పాలి, అర్థం కాకపోతే ఆ అంశాన్ని వివరించాలి. కానీ పరీక్షలో చూపిస్తే తనకు అసలు ఏమీ రాకపోతుంది. అలా అయితే తనెప్పుడు నేర్చుకుంటాడు? మన ఫ్రెండ్ పొరపాటు చేస్తే సరిచేయాలిగాని వంతపాడొద్దు అంది. రవి అర్థం చేసుకుని, నువ్వు చెప్పేది నిజమే, ఇకనుంచి తనకు కష్టమైన సబ్జెక్టు ఏదైనా ఉంటే నేనే నేర్పిస్తాను అన్నాడు. ఇద్దరూ కలిసి రాజు దగ్గరకు వెళ్లి విషయానికి చెప్పారు. అప్పుడు రాజు ఆనందంగా, నా గురించి ఆలోచించే ఇలాంటి స్నేహితులు ఉన్నందుకు నాకు చాలా సంతోషం. ఇకనుంచి ఎప్పుడూ కాపీ కొట్టను, శ్రద్ధగా పాఠాలు విని బాగా చదువుతాను అన్నాడు.